నోరూరించే చింతకాయ పచ్చడి చాలా రుచిగా ఉండడమే కాదు, మన హెల్త్కి కూడా చాలా మంచిది. పండిన చింతపండు కంటే పచ్చి చింతకాయలు చాలా మంచివి. సి విటమిన్ ఎక్కువ ఉండడమే కాదు, మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ని, వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కంప్లీట్గా నివారిస్తాయి. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి, నోటిపోతను తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల అరుగుదలకు కూడా చాలా మంచిది. పిల్లల్లో నులిపురుగుల సమస్య తరచూ ఉన్నప్పుడు ఈ చింతకాయతో చేసిన ఏ ఆహారాన్నైనా పెడితే వాళ్ళకి చక్కగా పోతాయి. ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీరే ఆశ్చర్యపోతారు, అన్ని లాభాలు ఉంటాయి. చేయడం కూడా చాలా ఈజీ. హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ లాగ్స్. చింతకాయ పచ్చడికి నేను 300 గ్రాముల చింతకాయలు కడిగి తీసుకున్నాను. వీటిలో గింజలు ఉంటాయి, గింజలు తీసేయాలి, లేదంటే పచ్చడి కొంచెం వగరగా ఉంటుంది. అదే లేతకాయలు అయితే గింజలు తీనవసరం లేదు. లేతకాయలు ఎప్పుడు వస్తాయంటే శీతాకాలం స్టార్ట్ అవుతున్న మొదట్లో లేతకాయలు వస్తాయి కదా, అందులో అయితే గింజలు తీయక్కర్లేదు. ఇప్పుడు ముదరకాయలు ఇవి. ఇప్పుడైతే తీసేయాలి. ముందు ముచ్చుకలు తీసేసి ఇలా 2 కింద కట్ చేస్తే మధ్యలో గింజలు ఉంటాయి కదా, ఈజీగా వచ్చేస్తాయి. ఇలానే చింతకాయలో అన్ని గింజలు తీసేయాలి. స్టవ్ మీద కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి కాస్త మాడకుండా దోరగా వేయించుకోవాలి. వేగాక కారానికి సరిపడా ఎండుమిర్చి, అంటే ఒక 20-25 కాయలు పడతాయి, అవి వేసుకొని వేయించుకోవాలి. కారం ఎక్కువ వద్దనుకుంటే కాస్త ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి వేగి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న చింతకాయలు రోట్లో వేసుకొని కుమ్ముకోవాలి. చింతకాయ పచ్చడికి చింతకాయలు వేయించిన అవసరం లేదు, పచ్చివే చింతకాయ పచ్చడి చేసుకుంటారు, అలానే బాగుంటుంది. మీకు రోల్లో దంచుకోవడం కుదరకపోతే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఇప్పుడు నలిగిన ఈ ముద్దలో ఎండుమిర్చి మిక్సీ జార్ పట్టుకున్నాం కదా, అది వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిసేలాగా 5 నిమిషాలు బాగా కుమ్ముకోవాలి. చక్కగా మెత్తగా అయిపోతుంది. దీనిలో నీళ్ళు వేస్తే ఎక్కువ రోజులు నిలవ ఉండదు, నీళ్ళు వేయకుండా చేసుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఒకవేళ నీళ్ళు వేసుకొని నలగకపోతే నీళ్ళు వేసుకోవాల్సి వస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసి తాలింపు వేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువే పడుతుంది, మన గోంగూర పచ్చడికి వేసుకున్నట్టు కాస్త ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వేడెక్కాక దంచిన వెల్లుల్లి, ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించి తుంపిన ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగాక ఆఖరిని ఇంగువ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ తాలింపు గోరువెచ్చగా ఉండగానే ఇందులో పచ్చడి వేసి కలిపేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి ముద్దగా మెత్తగా చాలా బాగుంటుంది. ఇది బాగా కలిపేసుకొని బయట పెడితే 3-4 రోజులే ఉంటుంది, అదే ఫ్రిడ్జ్లో పెడితే 1 రోజులు పాడవకుండా చక్కగా ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకుని చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.